పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ముందుగా సామాజిక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. 3 దశాబ్దాలుగా అణగారిన సమాజాన్ని చైతన్యం చేస్తూ నిద్రాణమైనటువంటి మాదిగ సమాజాన్ని చైతన్యం చేసి అభివృద్ధి దశగా వికాసం చేస్తూ నిరంతరం శ్రమించి ఈ పురిటిగడ్డపైనే మట్టిలో వెలిసినటువంటి ఒక మాణిక్యంగా శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని ప్రారంభించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని ప్రారంభించి దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు మాదిగలకు ఆత్మగౌరవం తీసుకొచ్చినటువంటి గొప్ప మహానేతగా ఈరోజు సమాజం ముందున్నారు. ఈ సందర్భంలోనే ఈ 3 దశాబ్దాలుగా తను చేసినటువంటి పోరాటం అటు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవడానికి, అదేవిధంగా సమాజంలో ఆదరణ నోచుకున్నటువంటి వర్గాలకు అండగా నిలబడుతూ హక్కుల కోసం ఉద్యమిస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటూ సమాజానికి న్యాయం చేసే దిశగా శ్రీ మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి పోరాటానికి ఈ 3 దశాబ్దాలుగా తన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని మొత్తం పూర్తిగా త్యాగం చేసి పల్లె తిరుగుతూ, వాడ తిరుగుతూ, పట్టణం తిరుగుతూ మొత్తం అంతా కూడా గలీ తిరిగి మొత్తం అంతా జాతి అంతా కూడా ఏకం చేసి ఈరోజు గొప్ప వర్గీకరణ సాధించుకోవడంలో సఫలీకృతమైనటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి నేతృత్వంలో వారి యొక్క సేవలను గుర్తించి ఈ 3 దశాబ్దాల సేవలను గుర్తించి వారికి గత 27వ తారీఖున పద్మశ్రీ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి 4వ పురస్కారం, ఈ 4వ పురస్కారాన్ని పద్మశ్రీ పురస్కారాన్ని శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఇవ్వడం ద్వారా మేము ఈరోజు జాతి అంతా కూడా మాదిగ జాతే కాదు, సమాజంలో ఆయన ద్వారా ఎవరైతే లబ్ధి పొందినటువంటి వారు, ఎవరైతే సహాయం పొందినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఒక పండుగగా చేసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు దృష్టి తీసుకొని వస్తూ ఏదైతే మా జాతికి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో నిలబెట్టి ఇదిగో మేము ఉన్నామని చెప్పని ఈ సమాజానికి ఏదైతే సేవ చేయగలిగారో ఆ సేవ చేసినటువంటి వాళ్ళు, ఆ సేవను పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, వారిని సన్మానించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ 3 దశాబ్దాలుగా వారి వెంట నడిచి వారికి రక్షణ కవచంలా ఉండి వారు చేసేటువంటి కార్యాలలో మేము కూడా భాగస్వాములై నాయకత్వాన్ని బలంగా తయారు చేసుకొని ఒక గట్టి నాయకత్వాన్ని, ఒక శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకొని ఈరోజు వారి నాయకత్వంలో మేము సాధించుకున్నటువంటి ఫలితాలకు గాను వారి ద్వారా మేము నాయకత్వాన్ని పెంపొందించుకున్నటువంటి పద్ధతిలో ఈరోజు వారి యొక్క చేసినటువంటి కృషికి మేము ఈరోజు ఏదైతే కృతజ్ఞత ఉందో దాన్ని చెల్లించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక రేపు మొట్టమొదటిసారిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ పురస్కారాన్ని తీసుకొని రేపు వరంగల్ గడ్డ మీద, తాను పుట్టినటువంటి గడ్డ మీద రేపు అడుగు పెట్టబోతున్న సందర్భంలో, ఈ శుభ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి, అదేవిధంగా తెలంగాణ నుంచి, దక్షిణాది రాష్ట్రాల నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనకి ఇది పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా మనం ఇంతకాలం వారి దగ్గర పనిచేసి వారు ఇచ్చినటువంటి కార్యాచరణ అమలు చేసి హక్కుల కోసం ఉద్యమించి సాధించుకున్న నేపథ్యంలో వారికి మనం ఘనంగా సన్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని మనం ఘనంగా సాగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా తప్పనిసరిగా మీరు చాలా జాగ్రత్తగా వరంగల్ చేరుకోవాలని, రేపు మధ్యాహ్నానికి వరంగల్ చేరుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, అక్కడ ఏదైతే మాకు చిత్తూరు నుంచి వచ్చేవాళ్ళు, లేదంటే చెన్నై నుంచి వచ్చేవాళ్ళు, అదేవిధంగా కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి చివరిగా హిందూపురం నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా రేపు మధ్యాహ్నానికి అందరూ ఇక్కడ చేరుకోవాలని, ఇక్కడ వరంగల్ స్టేషన్, రైల్వే స్టేషన్ చేరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వేలాది మంది కార్యకర్తలు వస్తూ ఉన్నారు, అదేవిధంగా వాహనాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడ రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. రేపు కావాల్సినటువంటి అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మేమందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు కృష్ణమాదిగ గారిని, పద్మశ్రీ కృష్ణమాదిగ గారిని మనం ఘనంగా సన్మానించుకోవాల్సిన సందర్భంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, తప్పనిసరిగా అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొనాలని చెప్పని మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పక్షాన నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా పేరు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని. ధన్యవాదాలు.